నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. తమిళ స్టార్ ధనుష్ హీరోగా సొంత డైరెక్షన్ లో తీసిన సినిమా రాయన్. గ్యాంగ్స్టర్ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ 50వ సినిమా కావడం విశేషం. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. మరి ఈ సినిమా హిట్ అయిందా లేదా ఫ్లాప్ అయిందా తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. అసలు ఈ సినిమా కథ ఏంటంటే, రాయన్ అంటే ధనుష్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని నడుపుతూ తన తమ్ముళ్ళు సందీప్ కిషన్ ఇంకా కాళిదాస్ జయరాం చెల్లెలు దుషారాతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అసలు గొడవలకి పోకుండా కుటుంబ బాధ్యతలతోనే ఉంటాడు. ఈ టైంలోనే తన తమ్ముళ్లతో గొడవలు, అలాగే లోకల్ డాన్ అయిన దురైం రామన్లతో గొడవలు వస్తాయి. వీటిని రాయన్ ఎలా ఎదుర్కొంటాడు, అసలు ఈ రామన్ ఎవరు, ఎందుకు రాయన్ ని రెచ్చగొట్టాడు అనేది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, ధనుష్ ఈ సినిమాలో చాలా సింపుల్ గా యాక్ట్ చేశాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న క్యారెక్టర్ లో జీవించాడు. అంతేకాదు యాక్షన్ సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ లో తన యాక్టింగ్ తో ఎరగదీశాడు. మరోసారి తన యాక్టింగ్ స్కిల్ ని వెండితెరపై చూపించాడు. ముఖ్యంగా ఈ సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. హాస్పిటల్ సీన్స్ లో ధనుష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే సందీప్ కిషన్ యాక్టింగ్ మరో లెవెల్లో ఉంటుంది. ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేశారనే చెప్పాలి. సెల్వరాఘవన్ ఎలివేషన్ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎస్జే సూర్య తన యాక్టింగ్ స్కిల్ తో సినిమాకి బాగా ప్లస్ అయ్యాడు. రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది. ధనుష్ డైరెక్షన్ స్కిల్స్ ఈ సినిమాకి అదనపు అడ్వాంటేజ్. యాక్షన్ సీన్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ చూస్తాం. కొన్ని సీన్స్ చాలా ల్యాగ్ అనిపిస్తాయి. క్యారెక్టర్స్ ని పరిచయం చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు. దానివల్ల సినిమాలో సీన్స్ లెంతీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. కొన్ని ట్రిమ్ చేస్తే బాగుండని అనిపిస్తుంది. కథ కూడా రొటీన్ గా అన్ని సినిమాలు చూసినట్లుగానే ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో ట్విస్ట్లు ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కానీ ఈ విషయంలో డైరెక్టర్ గా ధనుష్ ఫెయిల్ అయ్యాడు. డైరెక్షన్ స్కిల్స్ బాగున్నా కూడా స్క్రీన్ పైన కథ చెప్పే విధానం అనేది కొత్తగా అనిపించదు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ ఓవర్ గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువ. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఒక రొటీన్ మాస్ యాక్షన్ డ్రామా సినిమా చూసినట్లే ఉంటుంది. మీరు ధనుష్ కి వీరాభిమాని అయితే ఈ సినిమా బాగా నచ్చుతుంది. లేదంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. మా ఛానల్ ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2/5.